వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో HWB రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఎవరైతే వీడియోని చివరి వరకు చూడలేకపోతున్నారో రిక్రూట్మెంట్స్ యొక్క డీటెయిల్స్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆల్టర్నేటివ్గా మీరు గూగుల్కి వెళ్ళన్నా కానీ HWB రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషర్స్ నౌ అని సెర్చ్ చేస్తే మీకు రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అన్నీ ఒకే చోట దొరుకుతాయి. అండ్ టెలిగ్రామ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సర్చ్లో మీరు ఫ్రెషర్స్ నౌ తెలుగు అని సెర్చ్ చేసి ఛానల్ని జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. యాప్ కనుక ఆల్రెడీ ఉంటే మీకు డైరెక్ట్గా జాయిన్ అవ్వాల్సిన లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. క్లిక్ చేయండి, జాయిన్ అయిపోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ హెవీ వాటర్ బోర్డ్ స్పెషల్ రిక్రూట్మెంట్ అనేది మీకు డ్రైవ్ టు fill up for SC, ST and OBC candidates of backlog vacancies, and last date for the receipt of the annual application is 2nd of August 2021. Vacancy details చూద్దాం and the post details. Junior Translation Officer, Group B non-gazetted. Pay is 35,400. Number of vacancies వచ్చేసి 6 and SC వాళ్ళకి 2, ST వాళ్ళకి 1, OBC వాళ్ళకి 3 vacancies available. So next దీనికి కావాల్సిన ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, హిందీ or English with Hindi as a main subject in degree level. Master's degree from a recognized university, Hindi and English. And next మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ సబ్జెక్ట్ టు హిందీ ఆర్ ఇంగ్లీష్ మీడియం. అండ్ మీకు హిందీ అండ్ ఇంగ్లీష్ మాత్రం మెయిన్ సబ్జెక్ట్ మాత్రం ఉండాలి. నెక్స్ట్ ఈజ్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకి 31 అండ్ SC, ST వాళ్ళకి 33 years ఆఫ్ ఏజ్ అనేసి ఇచ్చారు. PWD క్యాండిడేట్స్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ. అండ్ మీకు కశ్మీర్ డివిజన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ కనుక అయితే మీకు రిగార్డింగ్ ద రూల్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అప్లికబుల్ అవుతుంది. ఆన్ ద డేట్ ఆఫ్ ద బర్త్ ఇండికేటెడ్ ఇన్ SSC స్కూల్ లివింగ్ సర్టిఫికేట్ అది యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్ క్రూషల్ డేట్ ఆఫ్ ది ఎలిజిబిలిటీ అనేది లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ బట్టి ఉంటుంది. మోడ్ ఆఫ్ సెలెక్షన్ రిటన్ టెస్ట్ ఉంటుంది. ఇట్ ఈస్ ఆన్ లెవెల్ 1 and 2. సో లెవెల్ 1 వచ్చేసి ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది. సో ఆబ్జెక్టివ్ టెస్ట్లో మీకు జనరల్ హిందీ, ఇంగ్లీష్, ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. దీంట్లో మీకు 100 questions ఉంటుంది అండ్ ఇట్ ఈస్ బైలింగ్వల్ హిందీ అండ్ ఇంగ్లీష్. అండ్ ఈ ఎగ్జామ్ అనేది 2 hours ఉంటుంది. నెక్స్ట్ మినిమం పాస్ పర్సంటేజ్ మీకు SC, ST, OBC క్యాండిడేట్స్కి 40% అగ్రిగేట్ పాస్ టు బీ సెలెక్టెడ్. నెక్స్ట్ లెవెల్ 2 టెస్ట్ అనేది డిస్క్రిప్టివ్ టెస్ట్. సో దీంట్లో మీకు మళ్ళీ పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 is for 100 marks and పేపర్ 1 మీకు డ్యూరేషన్ 3 hours ఉంటుంది. ట్రాన్స్లేషన్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ఫ్రమ్ హిందీ టు ఇంగ్లీష్ అండ్ one of the each టెక్నికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 200 words ఆఫ్ ట్రాన్స్లేషన్ ఉంటుంది. సో దిస్ ఇస్ ఫర్ 25 marks. నెక్స్ట్ ట్రాన్స్లేషన్ వచ్చేసి another it's for 25 marks. Next, another translation of sentences in English only is 15 marks. Translation of sentences only in Hindi 15 marks. Synonyms for English words 10 marks. Synonyms for Hindi words in English words for 10 marks. Paper 2 వచ్చేసి it's for 100 marks again. Duration it's for 3 hours. So దీంట్లో మీకు sections వచ్చేసి General Intelligence and Reasoning, General Hindi, General English, Essay in Hindi and Essay in English. So మీకు 50 marks, 15, 15, 10 and 10 marks కింద criteria ఉంది for selection. And criteria final selection ki will be based on the marks obtained in level 2 and resolution in case of tie. Total level 1 and level 2 marks ni batti, date of birth ni batti, alphabetical order ni batti ఒకవేళ టై కనుక 2 candidates మధ్య ఉంటే ఈ క్రైటీరియా బేసిస్ మీద సెలెక్షన్ చేస్తారు. నేచర్ ఆఫ్ డ్యూటీస్ వచ్చేసి మీరు ట్రాన్స్లేషన్ వర్క్ అండ్ ఆల్సో ఎనీ అదర్ కనెక్షన్ విత్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది అఫీషియల్ పాలసీస్. లాస్ట్ వచ్చేసి మీకు జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఎవరైతే క్యాండిడేట్స్ మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఫిల్ చేయడానికి లిస్ట్ ఆఫ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు. లైక్ మీరు either department has any right to change and vacancies అనేది provisional subject of variation. Written examination అప్పుడు మీరు మీ అడ్మిట్ కార్డ్ కంపల్సరీ తీసుకురావాలి అండ్ మీ అడ్మిట్ కార్డ్స్ అండ్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ అంతా మీరు అఫీషియల్ వెబ్సైట్లో మీకు కనిపిస్తుంది. అండ్ ఎవరైతే మీరు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారో మీకు ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్ కనుక వస్తేనే సెలెక్షన్ అనేది జరిగింది అన్నట్టు. అండ్ పోస్టింగ్ ఆఫ్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అనేది డైరెక్ట్గా ఆర్గనైజేషన్ అండ్ ఆల్సో అవైలబిలిటీ ఆఫ్ ది వేకెన్సీస్ని బట్టి ఉంటుంది. అండ్ అగేన్స్ట్ ది వేకెన్సీస్ ఆఫ్ ది SC, ST, OBC క్యాండిడేట్స్ మీరు రెస్పెక్టివ్ కేటగిరీ క్యాండిడేట్స్ కనుక అయితే ఈ పర్టికులర్ వేకెన్సీకి అవైలబుల్గా ఉంటుంది. ట్రావెలింగ్ అలవెన్స్ అనేది ఫర్ అవుట్ స్టేషన్ SC, ST క్యాండిడేట్స్ కి రిటర్న్ ఎగ్జామినేషన్ మీకు ఎలిజిబుల్ ఉంటుంది ఫర్ టు అండ్ ఫ్రో రైల్ అండ్ ట్రావెల్ అలవెన్స్ అనేసి ఇచ్చారు ఫర్ సమ్ ఆఫ్ ద క్రైటీరియా ఆఫ్ ద క్యాండిడేట్స్. నెక్స్ట్ ఇస్ ఎనీ స్కామ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్ ఇస్ నాట్ ఎంటర్టైన్. ఎలా అప్లై చేసుకోవాలి?
మీరు అప్లికేషన్స్ షుడ్ బి మేడ్ ఆన్ అ గుడ్ క్వాలిటీ ఆఫ్ A4 సైజ్ ప్లెయిన్ పేపర్ అండ్ ఇది మీరు డిస్క్రైబ్డ్ ఫార్మాట్ ప్రకారంగానే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి అండ్ మీ అప్లికేషన్ ఇట్ షుడ్ బి వెరీ క్లియర్ టు రీడ్ అండ్ ప్రిఫరబుల్లీ ఇంగ్లీష్ కానీ హిందీలో కానీ టైప్ చేసి పంపించాలి. మీ ఏం పంపించాలి డీటెయిల్స్, నేమ్, అడ్రస్, పిన్ కోడ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ రెలవెంట్ డాక్యుమెంట్స్. అప్లికేషన్ అనేది అవుటర్ కవర్ మీద మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ అన్న టైటిల్ ఆర్ హెడ్డింగ్ ని పెట్టి మీరు సబ్మిట్ చేయాలి. ఫోటోగ్రాఫ్ డీటెయిల్స్, ఫోటోగ్రాఫ్స్ అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అంటే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, టెక్నికల్ సర్టిఫికేట్స్, డేట్ ఆఫ్ బర్త్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కానీ అండ్ కాస్ట్ సర్టిఫికేట్స్ ఫర్ ప్రూఫ్స్ ఇవన్నీ మీరు అటెస్ట్ చేసి పంపించాలి. నెక్స్ట్ ఇస్ అడ్రస్. ఈ అడ్రస్ కి మీ అప్లికేషన్ అనేది పంపించాలి. సో అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్, హెవీ వాటర్ బోర్డ్, విఎస్ భవన్, 4th floor, ముంబై. సో ఈ డీటెయిల్స్ కి పంపించాలి. మీకు ఇంకేమైనా క్లారిఫికేషన్స్ ఉంటే డూ క్రాస్ చెక్ విత్ ద అఫీషియల్ వెబ్సైట్ అండ్ కన్వర్సింగ్ ఇన్ ఎనీ ఫార్మ్ ఆఫ్ షల్ బి డిస్క్వాలిఫికేషన్. సో మీరు ఫస్ట్ మీ డీటెయిల్స్ అన్నిటిని వ్యాలిడ్ ఫామ్లో టైప్ చేసి లెజిబుల్గా ఇంగ్లీష్ కానీ హిందీలో కానీ దాంతోపాటు ఫోటోగ్రాఫ్స్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, రెలవెంట్ డాక్యుమెంట్స్ అండ్ ఆల్సో ప్రూఫ్ ఆఫ్ యువర్ కాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అటాచ్ చేసి దాని మీద జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ పోస్ట్కి వేకెన్సీ మీకు హెడ్డింగ్ పెట్టి అప్పుడే మీరు ఇచ్చిన అడ్రస్కి మీరు పంపించాలి. ఇంకేమైనా డౌట్స్ లేదా క్లారిఫికేషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.